తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పరిపాలన గాలికి వదిలేశారని మండిపడ్డారు. అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ప్రభుత్వం చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అర్ధరాత్రి 10 దాటిన తర్వాత మద్యం షాపులు క్లోజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా గానీ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేయడం ఏంటని నిలదీశారు. రాష్ట్రంలో డిసెంబర్ 31వ తారీఖు బెల్టు మద్యం షాపులు పూర్తిగా మూసివేయాలని సునీతారావు డిమాండ్ చేశారు. నమస్కారం. ప్రెస్ మీడియా మిత్రులందరికీ, మా కెమెరా సోదరమణులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ మహిళా కాంగ్రెస్ తరఫున పెడుతున్నామనంటే రాష్ట్రంలో పరిపాలన అనేది, సంక్షేమం అనేది గాలికి వదిలేసిన పాలన అంటే బీఆర్ఎస్ పార్టీ పాలన. ఈరోజు నిజంగా కూడా సిగ్గుచేటు ఏంటంటే వైన్ షాప్లు రాత్రి 1 గంట వరకు తెరిచి ఉండాలి, బాగా తాగాలి, దాని తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అని పోలీసులు చలన్లు వేయాలి. చీఫ్ సెక్రటరీ గారు ఇది రిలీజ్ చేశారు. ఈ జీవో ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, సిగ్గు, శరం ఏమైనా ఉందా అని అడుగుతున్నా. ఈరోజు మహిళలందరూ కూడా బాధపడుతున్నారు. ఒక పక్కన అన్ఎంప్లాయ్మెంట్, ఓ పక్కన డ్రగ్స్, ఓ పక్కన రేప్స్. ఈరోజు క్రైమ్ చూసినట్టయితే ఈరోజు క్రైమ్ రేట్ అనేది కూడా పెరిగిపోయింది. చాలాన్ల రూపకంగా 612 కోట్లు ఈరోజు ఎంవీ యాక్ట్ కింద 612 కోట్లు వసూలు చేయడం అంటూ జరిగింది. ఈ ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే రాష్ట్రంలో లక్షల వేల కోట్ల అప్పులు ఈరోజు తెలంగాణకు పెట్టుకొని వడ్డీల రూపకంగా